దేవునికి స్తోత్రం. ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి తెస్సలోనికులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మేలైన దానిని చేపట్టాలని. మేలైనదని మనకి ఎలా తెలుస్తుంది? ఈ లోకంలో మేలైనది ఏంటి, మనకు మేలు కలిగించేది ఏంటి, మనకి క్షేమం కలిగించేది ఏంటి, మనకి ఉపయోగకరమైనది ఏంటి అని మనకి ఎలా తెలుస్తుందంటే, సమస్తమును పరీక్షించి అని దేవుని వాక్యం చెబుతుంది. ఇది మంచి అని మనకు తెలియాలి, ఇది మనకు మేలు అని మనకు అర్థం అవ్వాలి, ఇది మనకి ప్రయోజనకరం అని మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి అంటే, సమస్తమును పరీక్షించే వారమై ఉండాలి. అంటే ప్రతిదాన్ని మనం పరీక్షించేవారు. ఎందుకంటే దేవుడు మనకంటూ జ్ఞానం ఇచ్చాడు, మనకంటూ తెలివిని ఇచ్చాడు, మనకంటూ యోచన దేవుడు మనకి ఇచ్చాడు, మనమంటూ నిర్ణయం తీసుకునేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు, మనకి స్వేచ్ఛనే దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో అన్నీ ఉంటాయి, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఈ లోకంలో పాపం ఉంది, పరిశుద్ధత ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు దేన్ని తీసుకోవాలో, దేన్ని తీసుకోకూడదో, దేన్ని చేపట్టాలో, దేన్ని చేపట్టకూడదో మనకంటూ దేవుడు జ్ఞానం ఇచ్చాడు కనుక ఆ దేవుని జ్ఞానంతో నింపబడి సమస్తాన్ని మనం పరీక్షించేవారు ఉండాలి. గుడ్డిగా దేన్ని కూడా మనం చేపట్టేవారు ఉండకూడదండి ఈరోజు. ఎందుకంటే చాలామంది ఈరోజు చదువుకున్న, జ్ఞానం ఉన్న, తెలివితేటలున్నా, మంచి స్కాలర్షిప్లు అయినా కూడా చాలామంది కూడా ఏం చేస్తున్నారో తెలుసా, వారు సరైన దానిని, మేలైన దాన్ని చేపట్టలేకపోతున్నారు. ఈరోజు ఎంత చదువుకున్న వాళ్ళు కూడా అజ్ఞానంగానే ఉంటున్నారు, జ్ఞానం లేని వారిగానే ఆలోచిస్తున్నారు. దేన్ని చేపట్టాలో కూడా చాలామందికి తెలియట్లేదు ఈరోజు. అలాగున్నటువంటి వారు ఈ రోజుల్లో అనేక మంది మనం కనబడుతున్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఒకసారి నువ్వు సమస్తాన్ని పరీక్షించు, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదని, ఏది మంచి, ఏది చెడ్డని, ఏది మేలు, ఏది అపాయమని, ఏది మనకి దీవెన, ఏది మనకి కీడు కలిగించేదని. అలాగ మనం ప్రతి దాని గురించి యోచన చేసి, ఆలోచన చేసి, పరీక్ష చేసి, సమస్తము పరీక్ష చేసి, ఇది మనకి మేలు, ఇది మనకి ఒక దీవెన, ఇది మనకు ఒక ఆశీర్వాదకరమైనది, ఇది ఒక మనకు ప్రయోజనకరమైనది అని ఏదైతే మనకి అనిపిస్తుందో దానిని మనం చేపట్టే వారమై ఉండాలి. ఎందుకంటే ఈ లోకము ఒక మాయ అని వాక్యం చెబుతుంది. ఈ లోకంలో అన్నదంతా ఒక మాయే, మనిషిని భ్రమ పెట్టేది, మనిషిని అపోహలోకి తీసుకెళ్ళేది, మనిషిని మాయ చేసేది, మనిషి జీవితంతో ఆడుకునేది లోకం. అందుకని లోకంలో మనిషికి తెలియాలి మనం ఏది తీసుకోవాలో, ఏది తీసుకోకూడదని. మనిషికి తెలియాలి ఏది కలిగి ఉండాలో, ఏది కలిగి ఉండకూడదని. మనుషులుగా మనకు అర్థం కావాలి ఏది మనకు మేలో కాదు అని. అందుకే నీకు మేలుకరమైన దాన్నే చేపట్టు. ఇది మేలుకరం కాదు అని తెలిసి దాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేయకు, అది మూర్ఖత్వం అంటారు. కానీ ఈ లోకంలో ఏ విషయంలో అయినా కావచ్చండి, నువ్వు తీసుకునే నిర్ణయం, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ బిడ్డల విషయాల్లో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, నీవు తీసుకునే నిర్ణయం, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నువ్వు వెళ్ళే మార్గం విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో ఏది నీకు మేలో దానినే చేపట్టు. అప్పుడు అది నీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కానీ అది మేలు కాదు అని తెలిసి కూడా నువ్వు అదే మార్గంలో వెళితే మనమే త్రోవ తప్పిపోతాం, మనమే మన జీవితాన్ని పతనం చేసుకుంటాం, నాశనం చేసుకుంటాం, దేవునికి దూరం చేసుకుంటాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకుని ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటి, మేలైనది నువ్వు చేపడుతున్నావా, లేదా నీకు కీడు కలగజేసేదాన్ని నువ్వు చేపడుతున్నావా? ఈ లోకంలో జ్ఞాపకం చేసుకో. ఎవరిని అనుసరిస్తే నీకు మేలు, ఎవరిని కొలిస్తే నీకు మేలు, ఎవరిని ఆరాధిస్తే నీకు మేలు, ఎవరిని దేవుడిగా ఎంచుకుంటే నీకు మేలు. మేలైన దాన్ని నువ్వు చేపట్టాలి అన్ని విషయాల్లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే మనం ఒక కూరగాయలకు వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, మంచిది ఏది, చెడ్డది ఏది, పుచ్చిది ఏది, మంచిది ఏదని మనం టెస్ట్ చేసి వెతికి మరీ సెలెక్ట్ చేసుకుంటాం కదా. అలాగే మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మేలైన దాన్నే మనం చేపట్టేటువంటి వారుగా మనం ఉండాలి. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఆయనలో మనల్ని నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా, ఈరోజు సమస్తాన్ని మేము పరీక్షించి ఏది మాకు మేలైనదో దానిని మాత్రమే చేపట్టేటువంటి వారుగా మేము ఉండాలి ప్రభువా. కీడును లోకంలో ఉన్నదాన్ని మేము చేపట్టేవారు ఉండకూడదు. ఇది చేపడితే నాకు కీడు జరిగిద్ది,
అపాయం కలిగిద్ది, దీనివల్ల నాకు ఇటువంటి ప్రయోజనం లేదు అని తెలిసినప్పుడు దాన్ని చేపట్టే వారికి మేము ఉండకూడదు నాయన. అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.